హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియో నుమాయిష్ యాన్యువల్ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ గురించి. మీ అందరికీ తెలుసు, నేను హైదరాబాద్ తెలంగాణ నుంచి బిలాంగ్ చేస్తానని. ఇక్కడ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ అని పెద్ద షాపింగ్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. మీరు అనుకుంటారు ఇదైతే కామన్, వేరే వేరే స్టేట్లో కూడా షాపింగ్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందని. హైదరాబాద్లో నుమాయిష్లో ఏంటి స్పెషల్ అని. 1938లో నుమాయిష్ స్టార్ట్ అయింది. లోకల్గా చేసిన వస్తువుల్ని ప్రమోట్ చేయడానికి అప్పుడు 1938లో స్టార్ట్ చేశారు. ఆ టైంలో దీన్ని నుమాయిష్ మస్నువతే ముల్కీ అని స్టార్ట్ చేశారనమాట. దీని అర్థం ఎగ్జిబిషన్ ఆఫ్ ద లోకల్ ప్రోడక్ట్స్. ఆ టైంలో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన గ్రాడ్యుయేట్స్ ఇనిషియేట్ చేసి ఈ కాన్సెప్ట్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ సర్ అక్బర్ హైదరీ, అంటే ఆ టైంలో 1938 టైంలో ఈ దగ్గర వాళ్ళ కాన్సెప్ట్ పెట్టారు. తనకు నచ్చి అప్పుడు ₹2.50 తోటి ఈ నుమాయిష్ అనేది స్టార్ట్ చేశారు. ఈ నుమాయిష్ ఇనాగ్రేట్ చేసింది అప్పటి 7th నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్. కానీ అప్పుడు పబ్లిక్ గార్డెన్స్లో స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఆయన బర్త్డే అదే టైంకి పడుతుండే, సో అందుకే ఆ టైంలో స్టార్ట్ చేశారు. ఇది అరౌండ్ 15 days వరకు అప్పుడు నడిచేది. కానీ ఎలా అయితే ఇది పాపులర్ అయిందో ఆ 15 days కాస్త వన్ మంత్ 15 days, అంటే అరౌండ్ 45 days దీన్ని ఎక్స్టెండ్ చేశారు. స్టార్టింగ్లో పబ్లిక్ గార్డెన్స్లో స్టార్ట్ అయ్యింది. ఎలా అయితే దీనికి పాపులారిటీ వచ్చిందో దాన్ని వెన్యూ చేంజ్ చేశారు. సో పబ్లిక్ గార్డెన్స్ చాలా చిన్నది, కానీ పాపులారిటీ వస్తున్న కొద్దికి దీన్ని వెన్యూ కొద్దిగా పెద్దగా చేద్దామనేసి నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో స్టార్ట్ చేశారు. ఇది అరౌండ్ 1946లో. అప్పటి నుంచి ఇప్పటికి కూడా అక్కడే అవుతుంది. ప్రైమరీ రీజన్ ఏంటంటే అక్కడ చేంజ్ చేయడం, అది నాంపల్లి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంది కాబట్టి, అండ్ ఇట్ ఈస్ ఎ వాకబుల్ డిస్టెన్స్. సో అందుకని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో స్టార్ట్ చేశారు. నుమాయిష్ మెయిన్లీ స్టార్ట్ అయ్యింది ఏంటి, స్మాల్ ఇండస్ట్రీస్ ఇంకా బిజినెస్, హైదరాబాద్కి చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడ సెల్ చేయడానికి అనేసి స్టార్ట్ చేసింది. అంటే పక్క డిస్ట్రిక్ట్స్ అంటే లైక్ ఔరంగాబాద్, షోలాపూర్, నాందేడ్, రాయచూర్, గుల్బర్గా, బీదర్, ఇవన్నీ వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ సెల్ చేసేవారు. సో అప్పటి నుంచి ఇది కంటిన్యూగా నడుస్తుంది. కానీ నాకు తెలిసైతే మట్టుకు 2 times ఇది ఎగ్జిబిషన్ మాత్రం జరగలేదు. ఒకసారి ఫస్ట్ ఏమో 1947 అండ్ 1948, ఆ 2 years జరగలేదు. ఇది హైదరాబాద్ హిస్టరీకి సంబంధించిన రీజన్ వల్ల జరగలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్. మళ్ళీ అలాగే కోవిడ్ టైంలో కూడా జరగలేదు ఫర్ ఆబ్వియస్ రీజన్. మళ్ళీ అన్నాను కదండి, 1946 అండ్ 1948లో జరగలేదు. మళ్ళీ 1949లో మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేశారు. కానీ దాని పేరు నుమాయిష్ నుంచి ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లాగా చేంజ్ చేసి అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా సి రాజగోపాల్చారి ఇనాగ్రేట్ చేశారనమాట. దీన్ని మెయిన్ రీజన్ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఎందుకు చేంజ్ చేశారంటే, పక్కకున్న డిస్ట్రిక్టే కాకుండా ఆల్ ఇండియా నుంచి వచ్చిన ఆల్ ఇండియా స్మాల్ బిజినెస్ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి దాని పేరు ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లాగా చేంజ్ చేశారు. 2009లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుంచి నుమాయిష్ అని రీనేమ్ చేశారు. సో ఇది హిస్టరీ అనమాట దీనిది. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ దీనికి ఎంటర్ కావాలంటే 3 gates ఉన్నాయండి. ఒకటి గాంధీ భవన్ గేట్ నుంచి ఎంటర్ కావచ్చు, అజంతా గేట్ నుంచి ఎంటర్ కావచ్చు, అండ్ గోషా మహల్ నుంచి.
కూడా గోషామహల్ గేట్ నుంచి కూడా ఎంటర్ కావచ్చు అనమాట. ఇది అరౌండ్ మోర్ దెన్ 2000 స్టాల్స్ దాని లోపల ఉన్నాయన్నమాట. మెయిన్లీ అట్రాక్షన్ ఏంటంటే గార్మెంట్స్. మరి ఈ ఎగ్జిబిషన్లో ఎంటర్ కావాలంటే కంపల్సరీ టికెట్ తీసుకోవాలి. అది ఇప్పుడు 50 రూపీస్. అండ్ ఒకవేళ మీ దగ్గర మనీ లేకపోతే యూ కెన్ పే ఇట్ ఆన్లైన్ ఆల్సో. ఇంకా 4 PM కంటే ముందు యూ కెన్ టేక్ యువర్ వెహికల్స్, కార్స్ అవి తీసుకెళ్ళచ్చు. కానీ దానికి కూడా కార్కి టికెట్ కూడా ఉంటుంది. ఒక లోపలికి వెళ్తే బిఫోర్ 4 మనము బయటికి వచ్చేసేయాలి. కార్స్ ఆర్ నాట్ అలౌడ్. కార్స్ ఆర్ vehicles are not allowed after 4. So I hope I covered all the topics. Please enjoy my video and please comment.